బాబాయ్ ఈ డాక్యుమెంట్స్ ఒకసారి క్రాస్ చెక్ చేయండి. అలాగే అమ్మా. మావి గారు కాఫీ. థ్యాంక్స్ అమ్మా, అక్కడ పెట్టేసాయి. కౌశికి, లాయర్ గారు వస్తున్నారా? ఫోన్ చేశాను బాబాయ్, బయలుదేరని చెప్పారు. ల్యాండ్ డాక్యుమెంట్స్ చూసి ఓకే అంటే ల్యాండ్ కొనేయచ్చు. అవును బాబాయ్. ఏంది పొద్దున్నే ఏదో ల్యాండ్ అని మాట్లాడుకుంటా ఉండారు? ఇయాల కార్తీక శుక్రవారము, తలస్నానం చేయాలా, మీకు గుర్తుండదా? అది నువ్వు చెప్తే గుర్తు చేసుకునేలా మేం లేవు. మా తలస్నానాలు ఎప్పుడూ అయిపోయాయి. ఎలా వచ్చి దూరి మాట్లాడాలన్న ఆలోచన చేయకు. అట్లాంటిదేం లేదులేబా, చేసి ఉండారు అంటున్నావుగా, ఇంకేం దూరంలే. మీ పని ఇక మీరు చేసుకోండి. అలా చూస్తున్నావేం జగదాత్రి? కేదార్కి తలస్నానం చేయించాలా? అవును దినా, నువ్వు చెయ్యకు, నేనే చేయిస్తాను అని చెప్పాను. కిందాక చూస్తే రూమ్ లో లేడు. మావయ్య గారికి కాఫీ ఇచ్చి ఎక్కడున్నాడో చూద్దాం అనుకున్నాను. ఏదో మర్చిపోయి మీ మాటల్లో పడిపోయాను. ఆల్రెడీ వాడు స్నానం చేసినట్టున్నాడమ్మా. ఇందాక టవల్తో బయటికి వెళ్ళడం చూశాను. టవల్తోనా మావయ్య గారు? నువ్వు వాడి తల పట్టుకుని వదలవేమో అన్న కంగారులో డ్రెస్ వేసుకోవడం మర్చిపోయి టవల్తో వెళ్ళిపోయాడేమో. చూడు జగదాత్రి. ఓం సూర్య భగవానే నమః. ఓం సూర్య భగవానే నమః. ఓం సూర్య భగవానే నమః. ఓం సూర్య భగవానే నమః. ఆ స్వామి దర్శనమైందా? ఈ అమ్మవారి దర్శనం కూడా అయింది. అవుతుందిలే. తల స్నానం నేను చేపిస్తాను అని చెప్పాను కదా. నీకెందుకు శ్రమ అని నేనే చేసేశాను. ఆహా, శ్రమని కాదులే శ్రీవారు, నేనైతే బాగా రుద్ది చేపిస్తానని నువ్వే చేసావు కదా. నేను కూడా రుద్దుకునే చేశాను దాత్రి. నిజం దాత్రి. నిజమా? అయినా నీకు అసలు ఏంటంత తొందర? కాస్త ఆగలేవా? దేని గురించి ఆగలేవా అని అడుగుతున్నావు? ఇదిగో కేదార్, నేనొకటి చెప్తే నువ్వు ఇంకోటి అడక్కు. ఒక్కటే అడక్కు అంటావు, అంతేనా? అంతే. అసలు తల సరిగ్గా తుడుచుకున్నావా? తుడుచుకున్నానులే. నమస్కారం మేడం. నమస్తే అండి. కౌశికి వదిన మీకోసం ఎదురు చూస్తున్నారు. సార్, అది పుట్టుమచ్చనా? అవును సార్. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కొన్నట్టు మీకు రూపాయి బిళ్ళంత పుట్టుమచ్చ భలే ఉంది సార్. నేను మరీ అంత అదృష్టవంతుని కాదునండి సార్. వస్తుంది సార్, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకలా అనుకుంటావు కేదార్? నిజంగా నేను అంత అదృష్టవంతునే అయితే పుట్టుకతోనే తల్లిని పోగొట్టుకునేవాణ్ణి కాదు. ఇలా నన్ను మీ కొడుగ్గా అంగీకరించండి అని బ్రతిమలాడాల్సిన కర్మ పట్టుండేది కాదు. మంచి రోజులు వస్తాయి కేదార్. ఖచ్చితంగా నువ్వు ఇంటి వారసుడివని నిరూపణ అవుతుంది. ధైర్యంగా ఉండు. సుధాకర్ గారి వీపు మీద ఉన్నట్టే కేదార్కి ఎడమ పక్కన రూపాయి బిళ్ళంత పుట్టుమచ్చ ఉంది. బాబు, మీ వీపు మీద నా పుట్టుమచ్చ చూపించండి. సుధాకర్ గారు, మీరు కూడా చూపించండి. దీన్నేమంటారు? మీరు సైలెంట్గా ఉంటేనే అర్థమవుతుంది. ముమ్మాటికి ఈ కేదారే సుధాకర్ గారి పెద్ద కొడుకు.
ఇక్కడే నిర్ధారణ అయిపోయింది. తెలిసిపోతుంది కదా. ఏం మాట్లాడుతున్నారా? నిర్ధారణ అయిపోయిందా? నీకు తెలిసిపోయిందా? పుట్టు మచ్చల్ని చూసి వాడు కొడుకు అని డిసైడ్ చేసేస్తావా? ఒంటి మీద ఒకేలా మచ్చలుంటే దానికే వారసుడవుతాడా? పెద్ద లాయర్ని అనుకున్నావా? పనికి రాని పాయింట్లు తీసావంటే పాయింట్ బ్లాంక్ లో పెడతా, పోతా. యువరాజ్, ఏం చేస్తున్నావురా? ఇలాగేనా మాట్లాడేది? వదులు వదులు యువరాజ్, వదలరా. మీ నిర్ధారణ సరైనది కాదు లాయర్ గారు. మీరింత ఆవేశానికి లోనవుతున్నారంటేనే అర్థమవుతుంది బాబు. డిఎన్ఏలు లేకపోతే పుట్టుమచ్చలు అలా వచ్చే అవకాశమే లేదు. దీన్ని బట్టే చెప్పొచ్చు ఈ కేదారే సుధాకర్ గారి పెద్దబ్బాయి అని నిర్ధారణ అయిపోతుంది కదా. ఇది చాలా నువ్వు వచ్చిన పని చూసుకొనేళ్ళు, ఎక్స్ట్రాల్ చేయకు. అవును లాయర్ గారు, మీరొచ్చింది ఈ పని మీద కాదు కదా. ఏ పని మీద వచ్చారో ఆ పని గురించి మాట్లాడుకుని వెళ్ళండి. మిగతావి మీకనవసరం. ఇదే నాకు అవసరం మేడం. కౌశికి గారి నాన్నగారు మా గురువు గారికి అప్పగించిన పెద్ద పని ఇదే. చూస్తుంటే మీరందరూ నా దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తోంది. కౌశికి గారి వాళ్ళ నాన్నగారు రాసిన వీలునామాని తప్పుదోవ పట్టిస్తున్నారని నాకనిపిస్తోంది.